ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియులారా, ఈ పునరుద్ధాన దినములో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని ఆ ఘనమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును ఉన్నతమైన నామమును స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ అందిన ఆహారంలో దేవుడు అనుగ్రహించిన ఈ లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం రండి. సంకీర్తన 125వ సంకీర్తన 2వ చరణం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మరొకసారి చదవనా? బాగా అయినండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అంటున్నాడు. యెరూషలేము పట్టణము 7 పర్వతములపై కట్టబడింది. ఏమండి? యెరూషలేము పట్టణము 7 పర్వతముల పైన కట్టబడిన పట్టణం అది. యెరూషలేము చుట్టూ పర్వతాలే, 7 రకాలైన పర్వతాలు ఉన్నాయి. నిజముగా పర్వత శ్రేణులు ఎక్కడైతే విస్తరించి ఉంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రెండవదిగా, పర్వతాలు విస్తరించి ఉన్నప్పుడు అవి ఆ దేశానికి లేక ఆ ప్రాంతానికి ఒక ప్రాకారంగా ఉంటాయి. మనకు ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉండడాన్ని బట్టి చలిగాలుల నుండి, శత్రువుల నుండి మనకు రక్షణ ఇవ్వడానికి హిమాలయ పర్వతాలు ఎంతగానో భారతదేశానికి ఉపయోగపడతాయి. మరి మనకు ఉండేది ఉత్తరాన హిమాలయ పర్వతాలు, పర్వత శ్రేణి మాత్రమే. ఏదో పడమర కొంతవరకు పర్వతాలు ఉన్నా, ఇటు దక్షిణాన, ఇటు తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన అరేబియా సముద్రం ఉంది కదా. ఎందుకంటే మనకు ఒక్క వైపున మాత్రమే పర్వత శ్రేణి భారతదేశానికి రక్షణగా ఉంటుంది. మనం వాటిని బట్టి ఎంతో గర్వపడతాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనం చేస్తే ఈ యెరూషలేమునకు చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేమునకు చుట్టూ పర్వతాలుండి ఆ యెరూషలేమును ఏ విధంగా కాపాడుతున్నాయో యెహోవా తన ప్రజలకు, యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఒక పర్వత శ్రేణి వలె ఉంటాడట. హల్లెలూయా. ఒక పర్వత శ్రేణి వలె రక్షణ వలయంగా ఆయన ఉంటాడు. ఒక ఆశ్రయపురముగా ఆయన ఉంటాడు. ఒక దుర్గమైన ఒక 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 కోటగా ఆయన ఉంటాడు. ఒక దుర్గంగా ఆయన ఉంటాడు. ఒక పర్ణశాలగా ఆయన ఉంటాడు. ఎందుకనగా తన ప్రజల ఎడల దేవుడు ప్రేమ కలిగిన వాడు. అత్యున్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మహోన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు నా ప్రియుడు. ఆయన ప్రేమ అంతము లేని ప్రేమ.
ఆయన ప్రేమకు అవధులు లేని ప్రేమ. ఆ విధంగా నిన్ను నన్ను ప్రేమిస్తూ మనల్ని రక్షిస్తూ మన ఎడల దయగలిగి మన ఎడల ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఒక ప్రణాళిక కలిగి ఆ ప్రభు వారు నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. ఈ ఆర్డర్, ఆయన ఆర్డర్ వేస్తాడు దూతకి, నువ్వు వెళ్ళి నా బిడ్డ చుట్టూ కావలి ఉండు. దేవుని యందు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో, దేవునిని ఎప్పుడు నువ్వు ఆరాధిస్తూ ఉంటావో, దేవుని కృపను ఎప్పుడైతే నువ్వు పొంది ఉంటావో, నీ చుట్టూ ఎప్పుడు కూడా ఒక అదృశ్య రూపిగా ఆయన దూతలు కాపలా కాస్తూ ఉంటాయి. ఏ అపాయము నీకు రాకుండా గాఢాంధకారపు లోయల్లో నీవు సంచరించినా ఆయన అక్కడ ఉంటాడు. పచ్చిక బయళ్ళు ఆయన పరుండ చేస్తాడు. ప్రియ దేవుని బిడ్లారా, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆమేన్. ఎంత గొప్ప మాట. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనంలో శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడు, శాశ్వతమైన దేవుడు, ఎప్పుడు ఆయన శాశ్వతంగా ఉండేవాడు. ఆయన నీకు నివాస స్థలంగా ఉంటాడు. ఇంకేం కావాలి? భయపడవద్దు. ఇది మొదలుకొని ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంతకాలము నిన్ను కాచి కాపాడిన దేవుడు ఇది మొదలుకొని మరి ఎక్కువగా నీ ఎడల ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ప్రార్థిస్తూ ఉండాలి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశములను యెహోవా కలుగజేయును. హల్లెలూయా. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశములను యెహోవా కలుగజేస్తాడు. ప్రతి నివాస స్థలం, ఉత్సవ సంఘముల మీద, ఈ లోకంలో ఉండే దేవుడు నివాస స్థలాలు ప్రతి సంఘం మీద, ప్రతి బిడ్డ మీద ఆయన ప్రకాశ జ్వాల రాత్రి పగలు ఆయన తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు నీ చుట్టూ ఇంతకాలము నిన్ను కాచాడు. ఇది మొదలుకొని ఒక ప్రత్యేకమైన కృప నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ సంఘానికి దేవుడు దయచేయునుగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య నీకు దయచేసి ఆయన నీకు ఆశ్రయపురముగా, కోటగా, అండగా, కొండగా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ఇదేనమో అందరము ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ దేవదేవుని ఆరాధన చేద్దాం. అందరము దేవుని యొక్క కృపలో ఆ ప్రభువుతో మాట్లాడదాం. ఆ ప్రభువు మనతో మాట్లాడతాడు, విందాం. ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు ఈ దినం. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడతాడు. మనకు ఆహ్వానం పంపించున్నాడు. తప్పనిసరిగా మనం వెళ్ళాలి. నువ్వు ఎగ్గొట్టొద్దు, సాకులు చెప్పొద్దు. సాతానుగాడు వివిధ రకాలైన పని బాటలు నీకు కల్పిస్తాడు. వాటంటిని ఎగ్గొట్టు.
దేవుడు పంపించిన ఆ ఇన్విటేషన్ కూడా వెళ్ళు, ఆహ్వానం. ఆయన ఆరాధించాలి, ఆయన మీటింగ్లో పాల్గొను. ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను సరి చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఆశ్చర్యపురముగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని మెండైన దీవెనలతో నా ప్రభువు నింపునుగాక. హల్లెలూయా, స్తోత్రం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ నాయన ఇది మొదలుకొని నిత్యము అయ్యా బిడ్డలను మీరు కాచి కాపాడమని ప్రతి ఒక్కరూ నాయన మీ పాదస్థానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని ప్రభువా పునరుద్ధాన దినములో మీ మందిరములో నాయన ప్రతి బిడ్డ కనబడే కృప దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడును గాక. హల్లెలూయా.